నిన్ను బట్టి అబ్రహం బైబిల్ గ్రంథంలో మనం చదివితే యాకోబును మరణము నుంచి అబ్రహామును బట్టి తప్పించాడు. దావీదును సింహాసనం మీద అబ్రహామును బట్టి కూర్చోబెట్టాడు. మనం ఆ మాట చదువుకుంటే బైబిల్లో చదువుతుంది అబ్రహామును బట్టి 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 తర్వాత అంటాడు దావీదును బట్టి దావీదును బట్టి దావీదును బట్టి. నేను కూడా అంటున్నాను, నిన్ను బట్టి నీ బిడ్డలను దేవుడు దీవించును గాక, నిన్ను బట్టి నీ బిడ్డలను దీవించును గాక, నిన్ను బట్టి నీ తరతరములను దీవించును గాక, నిన్ను బట్టి నీ 1000 తరములను దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు చేసే భక్తి నీ వరకే కాదు, ఎల్ఐసి కడితే నీ వరకే, కానీ ఫెయిత్ లో డబ్బులు కడితే దేవునికి స్తోత్రం. విశ్వాసంలోనికి నువ్వు వస్తే నీ పిల్లలను నీవు చూచెదవు. అందుకే 37 కీర్తనలో మనం చదివాం, నీతిమంతుల సంతానము విడువబడుట గాని భిక్షమెత్తట గాని నేను చూచి ఉండలేదు అన్నాడు దావీదు. చప్పట్లు కొట్టండి. మనం నీతిగా బ్రతికితే, మనం రక్షణ పొందితే, మన యేసు ప్రభువుని నమ్మితే మన పిల్లలను దేవుడు విడిచిపెట్టడు. మన పిల్లలు ఏమెత్తారంట? భిక్షం ఎత్తారంటే అడుక్కునే స్థాయికి మన పిల్లలు రారు. మన పిల్లలు తినమెల్ల దయాళుగా అప్పించువారు అవుతారని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అప్పిస్తావు, నీవు అప్పివ్వడం కాదు, నీ పిల్లలు అప్పిస్తారు, నీ పిల్లలు అప్పిస్తారు. ఇక నీ పని అప్పివ్వడమే. నువ్వే అప్పిస్తున్నావండి, నీ దగ్గర ఉన్నాయనా లేవనా? ఉన్నాయని. ఉన్నవాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? ఆయన కృపను బట్టి నిన్ను తరతరములు దీవిస్తాడు. ఎప్పటి వరకు దీవిస్తాడండి? చెప్పనమ్మా, ఎప్పటి వరకు దీవిస్తాడు? 1000 తరాలండి. 1000 తరం మనవాడికి నువ్వెవడో తెలియదు, కానీ నీ 1000 తరవాడు తెలుసు, నువ్వు నీ ప్రభువుకి తెలుసు. అందుకే 139 కీర్తనలో దావీదు అంటాడు, ఇదిగో నా తల్లి గర్భమున మడక మునిపే నీ కన్నులు నన్ను చూచి, నీ చేతులు నన్ను నిర్మించి, నా రూపురేఖలు కళ్ళక మునిపే మనం